మీరు ఒక 15 రోజుల కిందట ఒక వార్త చూసాం. ఆ వార్త ఏంటంటే ఒక కంటైనరు గోవా నుంచి మహారాష్ట్ర వెళ్ళడానికి మేబీ కర్ణాటక మీదుగా వెళ్తున్నప్పుడు న్యూ మ్యాంగ్లూరుకి అవుట్ కట్స్లో ఎక్కడో కంటైనర్ మిస్ అయిపోయిందట. 400 కోట్ల రూపాయల కట్టలతో ఉన్న ఒక పెద్ద కంటైనరు, ఇది మన జులై సినిమాలో బన్నీ గారి సినిమా ఉన్నట్టుగా మిస్సింగ్. దానికి అక్కడ కర్ణాటక కాంగ్రెస్ వాళ్ళు విమర్శలు చేస్తారు, అటు మహారాష్ట్ర బీజేపీ వాళ్ళు విమర్శ చేస్తారు, అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో చిత్తూరు లేదా అనంతపురం జిల్లాకు సంబంధించి ఇక్కడ రావాల్సిన కంటైనర్ అని కొందరు అంటారు. దీని మీద ఒక వార్తాపత్రిక అసలు కథ ఇదన్నమాట అని ప్రచురించింది. దీంట్లో వాస్తవ అవాస్తవాలు చూద్దాం. ఎవరి దగ్గర గతంలో ఎక్కువ స్కాములు చేసేసి ఎక్కువ డబ్బు వెనకేసుకొని నల్లకట్లని పెట్టుకున్న నల్లకట్ట అంటే నల్ల డబ్బును పెట్టుకున్న ఆ గనులు ఎవరో మీకు ఏ పాటికి అర్థమై ఉంటుంది. బట్ ఇక్కడ అదే పత్రిక ఒక వార్త ప్రచురించింది. ఏంటి ఒకసారి చూద్దాం. బెళగావి అంటే కర్ణాటకలో ఒక మేజర్ సిటీ. సుమారు 5 నెలల నుంచి సినిమాను మించి ట్విస్టులతో సాగిన 400 కోట్ల నగదు దోపిడీ కథ చివరికి ఫేక్ అని తేలింది. ట్రక్ కంటైనర్లో గోవా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న సుమారు 400 కోట్లు దోపిడీ జరగదంటూ ట్రక్ డ్రైవర్ చేసిన ఫిర్యాదు కట్టుకథగా నాసిక్ పోలీసులు తేల్చి పారేశారు. డ్రైవర్ చెప్పింది నిజం కాదని, దారి దోపిడీ జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ప్రభుత్వాలు ఉన్నతాధికారులతో కలిసి కుమ్మక్కైనా అయి ఉండాలి, భారీ గ్యాంబ్లింగ్ అయినా జరిగి ఉండాలి, అంతా మసిపూసి మారేడికాయనే చేసి ఉండాలి, లేదా పుష్ప సినిమా లాగా కంటైనర్ ఒక పెద్ద లోయలోకి దింపేసి ఉండాలి, లేదా జులై సినిమా లాగా ఒక డంపింగ్ యార్డ్లో పెట్టి అన్ని కప్పేసేనే ఉండాలి. అంతే కదా. పుష్ప సినిమా రెండు బన్నీ గారి సినిమాలే. ఒక సినిమాలో డంపింగ్ యార్డ్లో పెడతారు, ఇంకో సినిమాలో లారీ తీసుకెళ్ళి అక్కడ ఉన్న బావిలో తీసుకెళ్ళిపోతారు. సో అలాగైనా జరిగి ఉండాలి. బట్ ఇక్కడ సింపుల్గా ఆ డ్రైవర్ రాంగ్ చెప్పాడంట. డ్రైవర్ ఎందుకు రాంగ్ చెప్పాడు పిచ్చోడా? చూడండి, ఇక్కడ నగదు తరలిస్తున్న ట్రక్కును అడ్డగించి దోపిడీ చేశారంటూ డ్రైవర్ సందీప్ గత ఏడాది డిసెంబర్ 17న మహారాష్ట్ర నాసిక్ పోలీసుకు ఫిర్యాదు చేశాడు. గత ఏడాది అంటే ఇది మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బెళగావి అంటే కర్ణాటకలో ఉన్నది మేజర్ సిటీ. మనకి గోవా నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా మనం బెళగావి సిటీ మీద నుంచిగా వస్తాం మ్యాక్సిమం ఎక్కువ మంది. సో అక్కడ మరి బెళగావి అయితే మరి కర్ణాటకలో పోలీసులు కంప్లైంట్ ఇవ్వకుండా మహారాష్ట్రలో నాసిక్ ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు డ్రైవరు? ఇదొక మిస్టరీ. ఇదొక మిస్టరీ అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మహారాష్ట్ర నాసిక్ పోలీసు ఫిర్యాదు చేశాడు. గత ఏడాది అక్టోబర్ 20న బెళగావి జిల్లాలోని చోర్లాఘాట్ ప్రాంతంలో చోరీ జరిగిందంటూ నమ్మబలికాడు. కొందరు వ్యక్తులు తనను అడ్డగించి దాడి చేశారని, 400 కోట్ల విలువైన 2000 నోట్లతో రద్దయి నోట్లు పరారైనట్టు ఫిర్యాదు పేర్కొన్నాడు. అంటే ఇది ఇక్కడ ఈ 400 కోట్లు బోగస్ అనే తేల్చింది అని అనేది కూడా రకరకాల అనుమానాలు వస్తున్నాయి. కేసును ఛేదించడానికి మహారాష్ట్ర పోలీసులు, కర్ణాటక పోలీసులు, గోవా పోలీసుల సాయంతో విచారణ చేపట్టారు. అంత భారీ నగదు తీసుకెళ్లే ట్రక్కులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. అంటే ఇదేదో తెర వెనకైతే ఏదో జరుగుతోంది, దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమా? ఎందుకంటే ఒకప్పుడు కిల్లర్ వీరప్పన్ గారు ఇలాగే కర్ణాటక తమిళనాడు బోర్డర్లో ఉన్న అడవుల్లో, ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉన్న అడవులు ఉంటే 3 రాష్ట్రాలు ఎవరు కూడా ఆయన పట్టుకోలేకపోయారంట. ఎందుకని? ఎలా సాధ్యం? పెద్ద తలకాయలు అండలేకపోతే, పెద్ద అధికారులు అండలేకపోతే వీరప్పన్ అనే వ్యక్తి అలాగ మేనేజ్ చేసేవాడా? సో ఇక్కడ కూడా కంటైనర్ మాయమైపోయింది, డ్రైవర్ ఊరికే ఎందుకు చెప్తాడు? ఏదైనా విషయాన్ని పక్కదో పట్టించడానిక, లేదా విషయం బయటికి పొక్కింది కాబట్టి ఎక్కడికెక్కడ కామప్ చేసేస్తున్నారా? బట్ చూద్దాం, ఇది బోగస్ వార్త, కొద్ది రోజుల్లో బయటకు వచ్చే వార్త తెలియదు. మొత్తానికి అసలు కథ ఇదన్నమాట అని వీళ్ళు ఇంత ఓపెన్గా చెప్పారంటే మనకి ఎక్కడో టింగ్ గంట కొడుతున్నా అనిపిస్తుంది, మనకు అనుమానం అనిపిస్తుంది.